అది లీఫ్ తోటి వస్తుంది. ఓకే వీడియోలో ఫోటో తెచ్చిన పెట్టినా అది తల్లి పెట్టి అదే పట్టండి. ఇంకోటి కావాలి అది ఇంతే ఇదే ఈరటి చూడు నాలుగు పెట్టి మధ్యలో ఇంకా 4 ఉన్నాయి టీచర్. సరిపోయింది. నాన్న ఇది చూడన్న తిరుగు నా పేరు శ్రీనివాస్, హెడ్ మాస్టర్ జెడ్పీహెచ్ఎస్ పెద్దవంగర. మా పాఠశాలలో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ వారి సంస్థ సహకారంతో ప్రభుత్వ ఆదేశాల సారం మరి సిజిఆర్ వారు చాలా రిస్క్ తీసుకొని మరి ఖర్చు అయినా సరే ఒక పాఠశాలలో మంచి కిచెన్ గార్డెన్ డెవలప్ చేయాలని, ఒక మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి మెడిసినల్ ప్లాంట్స్ను, ఔషధ గుణాలు కలిగినటువంటి మెడిసినల్ ప్లాంట్స్ను ఇక్కడికి పంపించి ఆ మెడిసినల్ ప్లాంట్స్ ద్వారా ఒక మంచి వాతావరణము, మంచి ఆరోగ్య పరిస్థితి ఇక్కడ విద్యార్థులకు ఉండేటట్టుగా చేయాలనే ఒక సంకల్పంతో సిజిఆర్ సంస్థ వారు చక్కటి మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి వివిధ రకాల మరొక 50 మొక్కలను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వాళ్ళ సొంత ఖర్చుతో ఇక్కడికి పంపించినటువంటి ఆ మొక్కలను ఈరోజు మరి విద్యార్థులందరం కలిసి, ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరం కలిసి వందే మాతరం ఫౌండేషన్ రవీందర్ గారు కూడా మరి ఇందులో సహకారం చేసి ఈ మొక్కలన్నీ కూడా ఇక్కడ నాటడం జరిగింది. ఈ మొక్కలు పెంచి చక్కగా కాపాడి ఇటు సంరక్షిస్తామని చెప్పి ఒక మంచి పర్యావరణాన్ని కాపాడేటువంటి ప్రయత్నంలో సిజిఆర్ చేస్తున్నటువంటి ఎర్త్ క్లబ్స్ ద్వారా చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని అభినందిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా పాఠశాల పక్షాన తప్పకుండా వారు ఇచ్చినటువంటి మొక్కలన్నింటినీ కూడా చక్కగా సంరక్షించుకొని పర్యావరణాన్ని కాపాడుకుంటామని మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. My name is Shadvika. I am studying 8th class, ZPHS Pedangara High School.
నేను ఎర్త్ లీడర్ని అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎర్త్ లీడర్ని అయిన కాంచి నాలో చాలా అంటే చాలా మార్పు వచ్చింది. నేను నాతోటే కాకుండా మా పేరెంట్స్ తోటి ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు అనేసి, సంచుల్లోనే యూజ్ చేయాలనేసి చాలా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. వాళ్ళు కూడా నా మాటల్ని కాదనకుండా వాళ్ళు పాటిస్తున్నారు. మేము ఎర్త్ లీడర్ అయిన కాంచి మేము కిచెన్ గార్డెన్ చేసాం, చెట్లు పెట్టాం. నా బర్త్డేకి షార్ వాళ్ళతోటి ప్రోగ్రామ్ జరిగించుకొని చెట్లు పెట్టాం. మేము చాలా బాగా కాపాడుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీధర్. జెడ్పీహెచ్ఎస్ పెద్దవంగర పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్గా చేస్తున్నాను. CGR కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ వాళ్ళు మా స్కూల్ని అడాప్ట్ చేసుకొని మా స్కూల్లో యంగ్ ఎర్త్ లీడర్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసి మా పిల్లలకి 2-3 రోజుల శిక్షణ కూడా ఎర్త్ సెంటర్లో ఇవ్వడం జరిగింది. శిక్షణ అనంతరం మా పిల్లల్లో చాలా మార్పు వచ్చింది. వాళ్ళు స్కూల్లో అన్ని కార్యక్రమాలు నిర్వహించడము, ప్లాస్టిక్ రహిత పరిసరాలను ఏర్పాటు చేసి స్కూల్ను ప్లాస్టిక్ రహితంగా మార్చడము, వేస్ట్ డిస్పోజల్ కూడా వాళ్ళలో అవేర్నెస్ అనేది కలగడం జరిగింది. తర్వాత మా స్కూల్లో ప్లాంటేషన్లో భాగంగా కిచెన్ గార్డెన్ ఏర్పాటు కోసం మరియు మెడిసినల్ గార్డెన్ ఏర్పాటు కోసం మెడిసినల్ ప్లాంట్స్ కూడా సప్లై చేయడం జరిగింది. ఈ యంగ్ ఎర్త్ లీడర్స్ వారు మొక్కలని జాగ్రత్తగా చూసుకోవడము చేస్తున్నారు. ఈ యంగ్ ఎర్త్ లీడర్స్ అందరూ మిగతా స్కూల్ పిల్లలకి కూడా చాలా ఇన్స్పిరేషన్గా ఉంటూ వాళ్ళని కూడా మోటివేట్ చేస్తూ మొక్కలని కాపాడాలి, పొడిమి తల్లిని కాపాడాలి, ప్లాస్టిక్ నుంచి రక్షించాలి, నీటిని సంరక్షణ చేయాలి, ఇలాంటి కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తూ పిల్లలే కాకుండా వాళ్ళ పేరెంట్స్ని విలేజ్లో కూడా మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ కార్యక్రమం కోసం మా స్కూల్ని సెలెక్ట్ చేసుకున్నందుకు CGR సంస్థకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.